అందరికీ ప్రైజ్ లార్డ్. మరి యేసు ప్రభు వారు మరి అనేక ఉపమానాలు మనకు తెలియచేయడం జరిగింది. దాంట్లో శ్రేష్టమైన ఉపమానం విత్తువాని ఉపమానం. మరి ఈ విత్తువాని ఉపమానాన్ని మానవ జీవితానికి గనక మనము అన్వయించుకుంటే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మొదటిగా, త్రోవ పక్కన పడిన విత్తనాలు వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడను కానీ వారు వినిన వెంటనే సాతానుడు వచ్చి వారిలో విత్తబడిన వాక్యంని ఎత్తుకొని పోవును. కాబట్టి మరి విన్న వాక్యాన్ని సాతానుడు ఎత్తిపట్టుకొని వెళ్ళకుండా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనండి. ఎందుకంటే మరి విన్న వాక్యము సాతానుడు ఎత్తుకొని పోతే నువ్వు ఆ వాక్యం అనేది నీ జీవితంలో ఫలించదు. దానివల్ల నువ్వు పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి విన్న వాక్యాన్ని హృదయంలో బలంగా సాతానుడు ఎత్తిపట్టుకోకుండా కాపాడుకోవాలి. అదేవిధంగా రాతి నేలను విత్తబడిన వారు ఎలా ఉంటారంటే వాక్యము విని సంతోషంగా అంగీకరిస్తారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు కానీ వాక్యం నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగానే వారు అభ్యంతరపడుతురు. కాబట్టి మరి వాక్యాన్ని సంతోషంగా మనం ఎలా అంగీకరిస్తామో దాన్ని అదే విధంగా హృదయంలో దాచుకోవాలండి. మరి మనలో వేరు లేకుంటే మరి విన్న వాక్యం కూడా మనలో నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉందండి. కాబట్టి మరి వాక్యం నిమిత్తం ఎలాంటి శ్రమ అయినా ఎలాంటి ఇబ్బంది అయినా కలిగినా కానీ దాన్ని మనము మరి వాక్యాన్ని వదిలిపెట్టకుండా వాక్యాన్ని గట్టిగా పట్టుకొని హృదయంలో దాన్ని భద్రంగా ఉంచుకొని ఎలాంటి సమస్యలు ఇబ్బందులు వచ్చినా ప్రార్థన ద్వారా దాన్ని జయించాలి తప్ప మరి ఆ వాక్యాన్ని వదిలివేసే విధంగా ఉండకూడదు. అలాగే ముండ్ల పొదలలో విత్తబడిన వారు ఎలా ఉంటారంటే వీరు వాక్యము విందురు కానీ ఐహిక విచారము ధనమోసము మరి ఇతరమైన ఆపేక్షల లోపల చొచ్చి వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును. కాబట్టి ఇలా ఉండాలండి. మరి వాక్యం నిమిత్తము ఎలాంటి ఐహిక విచారం వచ్చినా కానీ ధనమోహము కలిగినా కానీ దాని వైపు మనం చూడకూడదు. ఎన్ని అపేక్షల లోపల వచ్చినా కానీ వాటిని మనం అవకాశం ఇవ్వకుండా వాక్యంని అణచివేయకుండా దాన్ని మనం హృదయంలో బలంగా భద్రంగా దాన్ని దాచుకున్నప్పుడు మరి ఆ యొక్క మరి ఎలాంటి ధనమోహం వచ్చినా కానీ ఐహిక విచారం వచ్చినా కానీ మనల్ని అవి అణచివేయకుండా వాక్యం నిమిత్తం అణచివేయకుండా మనము దృఢంగా బలంగా ఆత్మీయ స్థితిలో మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే చివరిగా మంచి నీళ్ళను విత్తబడిన వారు వీరు ఎట్లా ఉంటారంటే వాక్యం విని దాన్ని అంగీకరించి 30 గాను 60 గాను 100 గాను మరి వాళ్ళు ఫలించుదురు. నిజమేనండి. వాక్యాన్ని మనం విన్నప్పుడు దాన్ని మనం అంగీకరించడం ద్వారా మరి మనలో దేవుడు ఫలాలు ఏ విధంగా ఇస్తారంటే 30 గాను 60 గాను 100 గాను ఫలాన్ని ఇస్తాం. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో మరి వాక్యం వినడం మరి వాక్యాన్ని కాపాడుకోవడం అనేది చాలా అత్యంత ఉపయోగకరమైనది. కాబట్టి మరి వాక్యంని చాలా భద్రంగా మరి మన హృదయంలో కాపాడుకోవాల్సిన వారం ఎంతైనా ఉంది. కాబట్టి మరి ఇక్కడ చాలా రకాలైన మరి ఇక్కడ మరి విత్తనాలు మనకు కనిపిస్తున్నాయి. త్రోవ పక్కన పడిన వారు ఎలా ఉంటారో మనం తెలుసుకున్నాము. రాతి నేల మీద పడిన విత్తనాలు ఎలా ఉంటారో మనం తెలుసుకున్నాము. ముండ్ల పొదలలో విత్తబడిన వారి జీవితం ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాము. మంచి నేల మీద విత్తబడిన వారు ఎలా ఉంటారో మనం తెలుసుకున్నాము. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితాన్ని చాలా భద్రంగా కాపాడుకోవాలి. కాబట్టి మరి త్రోవ పక్కన పడిన విత్తనాల వలె మనం ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో రాతి నేల మీద పడిన విత్తనాల వలె మన జీవితం ఉండకూడదు. ముండ్ల పొదలలో పడిన విత్తనాల వలె మన జీవితము ఉండకూడదు. మన జీవితం ఎలా ఉండాలంటే మంచి నేల మీద పడిన విత్తనాల వలె మన జీవితం ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఫలాన్ని చూస్తాము, అభివృద్ధిని చూస్తాము, దేవుని కృపను పొందుకుంటాము. మరి ఈ యొక్క వీడియోని మరి చూసినందుకు అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేసుకున్నాను. ఈ వాక్యం ద్వారా మీ జీవితంలో ఈ వాక్యం నెరవేరాలి. మీరందరి జీవితాలు కూడా మంచి నేల మీద పడిన విత్తనాల వల్ల ఉండాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. మిమ్మల్ని దేవుడు దీవించును గాక.